మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు మద్దతు. మా తెలుగుదేశం పార్టీ ఓకే, కాంగ్రెస్ ఓకే, కమ్యూనిస్టు ఓకే, బీజేపీ ఓకే, బీఆర్ఎస్ ఓకే, అందరూ మద్దతు పలుకుతున్నాం, అందరూ మద్దతు తెలుపుతున్నాం. అయ్యా బీసీ అన్నలు అందరు మద్దతే తెలిపారట మీకు ఇప్పుడు మీ చేసిన ధర్నాలకు. మరి ఇలా లంగోడు కావచ్చు, దొంగోడు కావచ్చు, పక్క దేశం పాకిస్తాన్ గిట్ట కావచ్చునా? ఈ 79 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గింత చిత్రమైన ధర్నా అన్నట్టు జరగకుండా, చిత్రం కాదు విచిత్రమైన ధర్నా ఇది. అందరూ మద్దతే తెలిపారు. మరి ఇలా లంగ దొంగోలు కావచ్చు. మరి ఇంకో ముచ్చట, బీసీ అన్నలు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మీరు 2.5-3 కోట్ల మంది ఉంటారంట. వెళ్ళిన అరువులు అయ్యాలా మీరు అంతా బయటికి? అందరు కాదు, సగం మంది వెళ్ళొచ్చునా? సగం కాదు, పావుల వంతు మంది బయటికి వెళ్ళొచ్చునా? ఉద్యమం అంటే ఉత్సాహం రావాలి జనాలకు. ఉద్యమం అంటే ఉత్సాహం వస్తే అరే రేపేం జరుగుతుందో, రేపు ఇంకా నల్లరం ఎక్కువ పోవాలన్నట్టు ఉండాలి. ఎవరే వెంకటైతే మునుపటాటే అన్నట్టు పోతారు మా అంతలో మేము ఉంటామంటే నడుస్తుండొచ్చునా? ఇక కొంతమంది ఏమంటే రెచ్చగొట్టుటైతే చెప్పురి. 100 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న ముచ్చట ఇవాళ చాలా మందికి తెలిసింది. కానీ ఎందరో మంది మేధావులు బహుజన రాజ్యం రావాలి, బీసీలకు ఏమంటారు రాజ్యాధికారం రావాలని కొట్లాడుతూ చాలా మంది ఉన్నారు. గట్ట బయటికి వెళ్ళాలి అంతేగాని బయటికి వెళ్ళి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని మేము చెప్తలేము. వినరా? శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన 42% రిజర్వేషన్ని తెచ్చుకోవాలంటే బరాబరుగా రెండిండ్లకు ఒక మనిషి బయటికి వెళ్ళి ఎట్టరాదో చూద్దాం. ఇది రాష్ట్ర వ్యాప్తమైన సమస్యనే కావచ్చు, కానీ నేషనల్ లెవెల్లో పోవాలంటే ఎట్ట ఉండాలి? మరి గట్ట ఉండాలంటే గా రకంగా చేయాలి. గిట్ట చేస్తే బీసీ అన్నలు గిట్ట చేస్తే మీకు రాజ్యాధికారం రాకుండా నాకు తెలిసి